వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి మొదటి రోజు జాగారం అంగరంగ వైభవంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలతో అట్టహాసంగా మొదలైంది. అయ్యన్న పాత్రుడు పాత ఇంటి వద్ద నుండి కోలాటం, తప్పుడు గుళ్ళు, తీన్మార్ డప్పులతో సంబరం మొదలైంది. అక్కడ నుండి 5 రోడ్ జంక్షన్ మీదుగా కోమట వీధి, మేదర వీధి, సరస్వతి ప్రెస్ మీదుగా సాగింది. ఈ సంబరంలో ప్రజలు కోలాహలంగా పాల్గొన్నారు. మహిళలు గరగలకు పసుపు నీళ్లు పోస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతకాల విజయ్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా అమ్మవారి మొదటి రోజు గరగల సంబరం ప్రారంభమైందని, ఈ రోజే పెద్ద పండుగలా ప్రజలు పాల్గొన్నారని, ఇదే ఉత్సాహంతో ప్రజలందరూ పండుగను జరుపుకోవాలని కోరారు. పోలీసు వారు సహాయ సహకారాలు అందించాలని, పండుగను రాజకీయం చేయొద్దని, ఇది గ్రామ ప్రజలందరికీ పండుగని విజయ్ అన్నారు. మనకేంటంటే మొట్టమొదట సంబరం జరుగుతుంది మరిడమ్మ అమ్మవారిది. ఆ సంబరానికి విజయవంతం చేయడానికి ఈరోజు సంబరం రోజే పండగ అంత జనం ఈరోజు మొత్తం సంబరం అంతా జరిపించడానికి ముందుకొచ్చారు. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా పండుగను రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆటంకాలు కలిగించాలని ఎంతోమంది అనుకున్నారు. కానీ ప్రజలందరూ కలిసి ఈ రోజు ఈ సంబరం జరుపుకుందామని ముందుకొచ్చారు. అందుకని ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ, ఎన్ని ఆటంకాలు కల్పించాలనుకున్నా కానీ ఆ మరిడి మహాలక్ష్మి అమ్మవారు ఈ సంబరాన్ని ఘన విజయంగా, ఘన వైభవంగా జరుపుకుంటారు. అలాగే పండుగ కూడా రేపు రానున్న రోజుల్లో ఎంతో బాగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు జనాల్లో, ప్రతి ఒక్కరిలోని చైతన్యం వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజు భక్తి భావంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకున్నాను. పోలీసులకు కూడా నేను సహకరించమని కోరుతున్నాను. సిఐ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు తెలియకపోతే ఒకసారి ఇక్కడ ఉన్న ఎవరైతే లోకల్ పోలీసు ఉంటారో వాళ్ళు పిలిపించుకొని ఆ సాంప్రదాయం గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ సంబరాలన్నీ కూడా 100 సంవత్సరాల నుంచి సాంప్రదాయంతో నడుస్తున్నాయి కాబట్టి దయచేసి ఆ సాంప్రదాయం తెలుసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.